వేగస్ నాడి వివరాలు ఓ సహజంగా ప్రేరేపించే మార్గాలు. వేగస్ నాడి 10వ క్రానియల్ నాడి శరీరంలో అత్యంత ముఖ్యమైన నాడులలో ఒకటి. వేగస్ అంటే అలమటించే అని అర్థం. ఎందుకంటే ఇది మెదడు నుండి హృదయం, ఊపిరితిత్తులు, కడుపు, ప్రేగులు, కాలేయం, ప్లీహ, గొంతు వరకు విస్తరిస్తుంది. ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ప్రధాన నాడి. విశ్రాంతి, జీర్ణక్రియ, మానసిక ప్రశాంతత, శరీర పునరుద్ధరణకు బాధ్యత వహిస్తుంది. వేగస్ నాడి ప్రధాన విధులు: హృదయ నియంత్రణ, హృదయ స్పందనను తగ్గించి ప్రశాంత స్థితిని కలిగిస్తుంది. శ్వాస నియంత్రణ, లోతైన, నెమ్మదైన శ్వాసకు సహకరిస్తుంది. జీర్ణక్రియ, కడుపు ఆమ్లం, ఎంజైమ్లు, ప్రేగుల కదలికను ప్రేరేపిస్తుంది. ఆందోళన తగ్గింపు, రెస్ట్ టు డైజెస్ట్, స్థితిని కలిగించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గొంతు, స్వరం, వాక్కు తంతులు, మింగే కండరాలను నియంత్రిస్తుంది. మెదడు, ప్రేగు సంబంధం, భావోద్వేగ మెదడు మరియు జీర్ణ వ్యవస్థను కలుపుతుంది. తక్కువ వాగల్ టోన్ లక్షణాలు: ఆందోళన, పానిక్, ఐబిఎస్, జీర్ణక్రియ సమస్యలు, వేగంగా హృదయ స్పందన, పైపై శ్వాస, దీర్ఘకాలిక వాపు, డిప్రెషన్, నిద్రలేమి, అలసట. సహజంగా వేగస్ నాడిని ప్రేరేపించే మార్గాలు: లోతైన నెమ్మదైన శ్వాస, శ్వాస విధానం 4 సెకన్లు లోపలికి, 6 సెకన్లు బయటకు. దీర్ఘ ఉచ్ఛ్వాసం వేగస్ నాడిని ఉత్తేజిస్తుంది. ఓం జపం, శ్లోకాలు, హమ్మింగ్, గొంతు తంతుల ద్వారా నాడి ఉత్తేజం. ఓం జపం, శ్లోక పఠనం, కీర్తనలు అత్యంత ప్రయోజనకరం. చల్లని నీటి స్పర్శ, ముఖంపై చల్లని నీరు చల్లడం లేదా చల్లని స్నానం. ధ్యానం, మంత్ర ధ్యానం, మైండ్ఫుల్నెస్ 10-15 నిమిషాలు. యోగా, ప్రాణాయామం, అనులోమ విలోమ, భ్రమరి, తేనెటిగా హమ్మింగ్, ఉజ్జయి శ్వాస, నెమ్మదైన సూర్యనమస్కారం. గార్గిల్, గొంతు కండరాలను ఉత్తేజిస్తుంది. నవ్వు, నిజమైన నవ్వు, విశ్రాంతి ప్రతిస్పందన, ఆరోగ్యకరమైన ప్రేగు. ప్రోబయోటిక్స్, ఫైబర్, పెరుగు, మజ్జిగ మెదడు, ప్రేగు సంబంధాన్ని బలపరుస్తాయి. వాగల్ టోన్, శాస్త్రీయ భావన, అధిక వాగల్ టోన్, భావోద్వేగ స్థిరత్వం, మెరుగైన రోగనిరోధక శక్తి, మంచి జీర్ణక్రియ, ప్రశాంత మనస్సు, హృదయ స్పందనలో సమతుల్యత, హెచ్ఆర్వి. సులభమైన రోజువారీ సాధన 10-15 నిమిషాలు. లోతైన శ్వాస 5 నిమిషాలు. ఓం జపం, శ్లోక పఠనం 5 నిమిషాలు. గార్గిల్ 1 నిమిషం. చల్లని నీటి స్పర్శ 30 సెకన్లు. వేగస్ నాడి ప్రేరేపణకు యోగాసనాలు, ప్రాణాయామ క్రమం, మంత్రజపం, తెలుగులో పూర్తి రూపం. ప్రాణాయామ క్రమం 10-12 నిమిషాలు. లోతైన శ్వాస 5 నిమిషాలు. 4 సెకన్లు లోపలికి శ్వాస, 6 సెకన్లు బయటకు ఉచ్ఛ్వాసం. దీర్ఘ ఉచ్ఛ్వాసం వేగస్ నాడిని ఉత్తేజిస్తుంది. ఓం జపం, శ్లోక పఠనం 3-4 నిమిషాలు. నెమ్మదిగా, గంభీరంగా ఓం జపం. గొంతు, ఛాతీ ప్రాంతంలో కంపనం అనుభవించాలి. భ్రమరి ప్రాణాయామం 2-3 నిమిషాలు. లోపలికి శ్వాస తీసుకుని బయటకు ఉచ్ఛ్వాసం చేస్తూ తేనెటీగా హమ్మింగ్ శబ్దం చేయాలి. వేళ్లతో చెవులను ముదువుగా మూసుకుంటే మరింత ప్రభావం ఉంటుంది. చల్లని నీటి స్పర్శ 30 సెకన్లు. ముఖంపై చల్లని నీరు చల్లడం లేదా చల్లని స్నానం. యోగాసనాలు వేగస్ నాడి ఉత్తేజానికి. సుప్తబద్ధ కోణాసనం, సుప్తబద్ధ కోణాసన. వెనుకకు పడుకుని పాదాలను కలిపి మోకాళ్లను వెడదీయాలి. లోతైన శ్వాసతో విశ్రాంతి. సేతు బంధాసనం, బ్రిడ్జ్ పోజ్. వెనుకకు పడుకుని మోకాళ్లను వంచి నడుమును పైకి ఎత్తాలి. ఛాతీ విస్తరించి గొంతు ప్రాంతం ఉత్తేజం పొందుతుంది. మత్స్యాసనం, ఫిష్ పోజ్. వెనుకకు పడుకుని ఛాతీని పైకి ఎత్తి తల వెనుకకు వంచాలి. గొంతు, వాక్కు తంతులు ఉత్తేజం పొందుతాయి. అర్ధ మత్స్యేంద్రాసనం, సీటెడ్ ట్విస్ట్. కూర్చుని
శరీరాన్ని మెల్లగా ఒకవైపు తిప్పాలి. ఓ జీర్ణ వ్యవస్థ, ప్రేగులపై ప్రభావం. నెమ్మదైన సూర్యనమస్కారం, స్లో సూర్య నమస్కార్. ప్రతి ఆసనాన్ని నెమ్మదిగా, లోతైన శ్వాసతో చేయాలి. శరీరం, మనస్సు సమతుల్యం. మంత్రజపం, వేగస్ నాడీ ప్రేరేపణకు. ఓం శాంతింహ శాంతంహ శాంతింహ 3 సార్లు శాంతి జపం మనస్సు, శరీరం, వాతావరణం ప్రశాంతం అవుతాయి. ఓం నమః శివాయ గొంతు కంపనంతో వేగస్ నాడి ఉత్తేజం. లయబద్ధంగా జపం చేస్తే హృదయం, మనస్సు ప్రశాంతం అవుతాయి. రోజువారీ సాధన 15 నిమిషాలు. 5 నిమిషాలు లోతైన శ్వాస. 5 నిమిషాలు ఓం జపం, శ్లోక పఠనం. 2-3 నిమిషాలు భ్రమరి ప్రాణాయామం. 2-3 యోగాసనాలు, సేతుబంధాసనం, మత్స్యాసనం. చివరగా చల్లని నీటి స్పర్శ.